సత్య న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. నవంబర్ 1న ఒంగోలు వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లు పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. అర్హులైన వారందరికీ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తాం. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ వెల్లడి. వ్యవస్థలో మార్పు రావాలంటే ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఓటర్లకు డబ్బులు పంచకుండా గెలవాలని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ సూచన. దీపావళి చిన్నారుల పండుగ, దీపావళి పెద్దవాళ్ల పండుగ, దీపావళి ఆడవాళ్ల పండుగ. వెరసి కుటుంబ సమేతంగా చేసుకునే పండుగ దీపావళి. కాకర పువ్వొత్తులు చెప్పే కబుర్లు, టపాసులు చేసే సరదాలు, ఇంటిలోకి సాధారణంగా ఆహ్వానం పలికే దీపాలు ఈ పండుగ ప్రత్యేకత. దీపావళి సందర్భంగా టపాసులు ఎక్కడ పడితే అక్కడ అమ్మకుండా పీవీఆర్ బాలురాయ్ స్కూల్ గ్రౌండ్స్లో అమ్మే విధంగా రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసింది. సుమారు 100 షాపులు ఏర్పాటు చేశారు. తుఫాను ప్రమాదం కూడా తప్పడంతో ప్రజలు ఆనందంగా దీపావళి జరుపుకోవడానికి టపాసులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ధరలు ఆకాశాన్ని అంటున్నాయంటున్నారు. అయినా సంవత్సరానికి ఒకసారి వచ్చే దీపావళిని తమ శక్తి కొలిది జరుపుకుంటామంటున్నారు ప్రజలు. కిలకిలా జీవితం సాగని సాగని హాయిగా తీయగా వలపులే వరదలై పొంగని చిలిపిగా నవ్వులే చిందని చిలిపిగా నవ్వులే చిందని. ఇక్కడ మనం చూస్తున్నాము, పెద్దలు కూడా ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడ మీరు ఈ షాపులు ఏర్పాటు చేసిన షాపులు చూశారు కదా, ఎలా ఉన్నాయి, ధరలు ఎలా ఉన్నాయి? ధరలు కొద్దిగా ఎక్కువగానే అనిపిస్తున్నాయండి. ఎలా జరుపుకోబోతున్నారు మీరు దీపావళి? దీపావళి హ్యాపీగా జరుపుకుందామని ఆలోచిస్తున్నాము. కాకపోతే గ్రీన్ దీపావళి అయితే బాగుంటుందని, చైనా వస్తువు లేకుండా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుందని ఆలోచిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ అన్ని షాపులు చూశారు కదా, ఎలా ఉన్నాయి? బానే ఉన్నాయి. కొన్ని ఏమేం కలుస్తారు మీరు దీపావళికి? అన్ని కలుస్తాను. ఆడవాళ్ళు ప్రత్యేకంగా కాల్చేయని ఉంటాయి, మీరు కూడా మగవాళ్ళతోటి పోటీ పడి బాంబులు కాలుస్తారు? బాంబులు కాలుస్తాము. ఏం భయం ఏం లేదు. మన బాగానే కదా, కాకపోతే రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే అన్ని పోయినసారి కంటే ఈసారి బాగా బాంబులు ఎక్కువైనాయి. వర్షం లేదు కదా, ఎలా సెలబ్రేట్? బాగా చేసుకోవాలి ఈసారి మాత్రం. రేట్లు ఎలా ఉన్నాయి, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? రేట్లు మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. సెలబ్రేషన్ చేసుకోవడానికి ఆనందంగానే ఉంది, కానీ రేట్లు అందుబాటులో ఉంటే ఇంకొద్దిగా హ్యాపీగా చేసుకుంటా ఉంటాము. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఎలా సెలబ్రేట్ చేస్తారు? సెలబ్రేషన్స్ చిన్నపిల్లలతో బాగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఈ అమ్మాయి మా చిన్నమ్మాయి హ్యాపీగా మందులు కొనడానికి వచ్చేసిందండి. అది దీపావళి. ఇక్కడ మీరు కొనుగోలు చేశారు కదా, రేట్స్ ఎలా ఉన్నాయి? చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. 1000 రూపాయలకి కొంచెం వచ్చినాయి, చాలా తక్కువ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే చాలా తక్కువ వచ్చినాయి. ఈ సంవత్సరం వర్షం కూడా లేదు, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? డల్లేనండి, ఏంది వర్షాలు లేవు కదా, పొలాలు వేసినవి ఉన్నాయి కదా, రైతులు ఇదిగా ఉన్నారు. వాళ్ళు బాగుంటాయి కదా, మనం బాగుండేది. ఎలా జరుపుకుంటారు? ఏం బాగానే జరుపుకుంటాం, బాగానే మందులు అయితే తీసుకెళ్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం. ఎంతమంది పిల్లలు నీకు? 3. దీపావళికి ఏం చేస్తావు నువ్వు ఇంట్లో? ఏదో ఒకటి పండుగ చేసుకోవాలి కదా, పండుగలు చేసుకుంటాం, అన్ని చేస్తాము, అన్ని జరుపుకుంటుంటాం, మందులు కొనకెళ్తుంటామే, అన్నీ ఎంజాయ్
అది ఓకే మళ్ళీ మళ్ళీ ఏది ఏమైనా సరే మొత్తం మీద ఈ దీపావళికి రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అయినా కానీ దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా మంది ప్రజలు ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఉన్నంతలో వాళ్ళ శక్తి కొలది ఈ దీపావళి పండుగను జరుపుకుంటాం. మేము కూడా చాలా చక్కగా మేము ఈ దీపావళి సెలబ్రేషన్ చేసుకుంటామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెబుతున్నారు. ఈ దీపావళి అందరికీ శుభం చేకూర్చాలని మేము సత్య కేబుల్ తరఫున కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్ బాబుతోటి పొన్నూరు శ్రీనివాస్, సత్య న్యూస్. ఒంగోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జన చైతన్య యాత్రల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 1వ తేదీన ఒంగోలుకు రానున్నారు. కొప్పోలులో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అలాగే 40 లక్షల రూపాయల వ్యయంతో ఒంగోలు నుండి కొప్పోలు వరకు నిర్మించిన పైప్ లైన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. అలాగే ఒంగోలులోని గుంటూరు రోడ్లో ఉన్న A1 కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగే కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం ఒంగోలులోని మినీ స్టేడియంలో జరగనున్న డ్వాక్రా మహిళలతో బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాక కోసం ఒంగోలు ABM జూనియర్ కాలేజీ ప్రాంగణంలో హెలీప్యాడ్ను సిద్ధం చేస్తున్నారు. కాగా సీఎం పర్యటన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు అధికారులు బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా అటు అధికారులు, ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రతి ఒక్కరూ తమలో ఉన్న చెడు అనే చీకట్లను తొలగించుకుని మంచి అనే దీపాలు వెలిగించుకోవాలని డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో CVN రీడింగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన 47 అడుగుల నరకాసుర టపాసులతో కూడిన విగ్రహ దహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు తాతా బదరి సభ్యులను ఆయన అభినందించారు. ముందుకు తెచ్చుకుంటున్నాం సత్యభామ ఆ సంహారం మంచి సాధించిన విజయానికి ప్రత్యేక దీపావళి. అటు దసరాకి సభ్యుల్ని పైకి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒంగోలు ఫ్రెండ్స్ తుమ్మపూడి విజయ్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభించుకుందాం. దూరంగా పెట్టాలని కోరుతున్నాం. తాత తిరుపతి గారు, కోడూరు కిషోర్ గారు సార్ సహకారంతో పోయిన సంవత్సరం కొంచెం ముందుగా వాళ్ళకి తెలియజేసుకుంటూ మన మైకింగ్ ఆఫ్ గత ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ యొక్క దుష్ట నరకాసుర వధకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నరకాసుర కార్యక్రమాన్ని రూపకర్తగా వ్యవహరిస్తున్నా. ఇంకా దీపావళి వచ్చేసింది. ఒంగోలు పుర ప్రజలందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ నరకాసుర వధ కార్యక్రమాన్ని ఒంగోలు ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా బదరి గారు వారి మిత్రులంతా కూడా చేపడుతూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క నరకాసుర వధని నిర్వహించడం, మరి చెడుపైన మంచి విజయమే ఈ నరకాసుర వధకి మనకి దానికి ఒక తార్కాణం. ఇటువంటి నరకాసురులు ఇప్పుడు కూడా చాలామంది ఉంటారు. ఈ నరకాసురులు ఒక్కొక్క సామాజిక రుగ్మత, ఒక్కొక్క నరకాసురుడు అటువంటి సామాజిక రుగ్మతల్ని మరి మన పట్టణంలో లేకుండా తరిమి వేయడానికి అందరూ నడుం బిగించి మరి చక్కగా శాంతి భద్రతల పరిరక్షణలో మా పోలీస్ శాఖకు అందరూ కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఒంగోలు నగరంలో భారతదేశంలో వినూత్నంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే 2 పండుగల్లో
ముఖ్యమైనది దసరా, తర్వాత దీపావళి. ఈ 2 కార్యక్రమాల్ని ఒంగోలు నగరంలో మనం కళారాల రూపంలో భారతదేశంలో ప్రప్రథమంగా చెప్పుకునే కలకటా నగరంలో, తర్వాత ఒంగోలు పట్టణంలో మాత్రమే నిర్వహించే కళారాల్లో మారువేట ఉత్సవాన్ని మన ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం. వేలాదిగా ఒంగోలులో ఉన్నటువంటి ప్రజలందరూ దీన్ని ఆస్వాదించడం, అదేవిధంగా రాబోయే వారంలో తేడాతో ఉండేటటువంటి దీపావళి మహోత్సవ కార్యక్రమాన్ని వినూత్న రీతిలో మనం ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 47 అడుగుల విగ్రహాన్ని మనం ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం, దీనికి నగర డిఎస్పీ గారి చేతుల మీదుగా ఈ నరకాసుని వధ కార్యక్రమాన్ని చెడు మీద మంచి కోరుకునే ప్రతి ఒక్కరు ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వీక్షించిన వారందరికీ రాబోయే రోజుల్లో కూడా 50 అడుగుల నరకాసుని వధ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నట్టు మీ అందరికీ. జీవితపు మలి సంధ్యలో వృద్ధాప్యపు చీకట్లలో బిక్కుబిక్కుమంటున్న వృద్ధులకు ఆనందపు వెలుగులు పంచారు భూమి ఫౌండేషన్ ప్రతినిధులు. తమ వారెవరూ లేరంటున్న వృద్ధుల చేత బాణసంచా కాల్పించి వారి ముఖాలలో ఆనందపు మతాబులు వెలిగించారు. ఒంగోలు లాయర్పేటలోని విశ్వసేవిక వృద్ధాశ్రమంలోని వృద్ధుల నడుమ భూమి ఫౌండేషన్ విద్యార్థులు దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. వృద్ధాశ్రమ ఆవరణలో ప్రమిదలను వెలిగించి అందమైన రంగవల్లులలో వాటిని ఉంచి ఉత్సాహంగా వృద్ధులతో కలిసి బాణసంచా కాల్చి వారికి ఆనందాన్ని పంచారు. ఇలా వృద్ధులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవటం తమకెంతో ఆనందంగా ఉందని భూమి ఫౌండేషన్ ప్రతినిధులు చెప్పారు. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈ సంవత్సరం భూమి ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్ లో అందరు అమ్మమ్మ గారితో జరుపుకోవడం, మేము అమ్మమ్మ నాయనమ్మ అందరితో జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మేము ఎప్పుడు ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటాము. దివాళీ అనగానే ఒక డార్క్నెస్ లో నుండి లైటింగ్ రావడం, అలానే ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న ప్రతి ఒక్కరి దుఃఖంలో నుండి సంతోషము వెలుగులు చూడాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా దివాళీ అనగానే పెద్ద పెద్ద క్రాకర్స్ తీసుకొని వచ్చి ధూమ్ ధామ్ అని పేల్చడం అలాంటిది కాదండి. జస్ట్ దీపాలతో చాలా సింపుల్ గా నీట్ గా సెలబ్రేట్ చేసుకోవాలని మా భూమి తరఫు నుండి అందరూ కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఆనందంగా చేసుకునే పండుగ. కానీ ఇక్కడ వృద్ధాశ్రమంలోనే మేము చేసుకోవడానికి భూమి ఫౌండేషన్ వాళ్ళు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నామంటే, వీళ్ళకి అందరూ ఉన్న అనాథలు అనమాట. యాక్చువల్ ఇది వాళ్ళ పిల్లలంతా వయోభారం అయినాక వీళ్ళు వదిలిపెట్టేశారు. వాళ్ళకి సెలబ్రేషన్స్ చిన్నప్పటి నుంచి చేసుకొని ఉంటారు. అలాంటిది మేము వాళ్ళతో చేసుకుంటే కుటుంబంలో చేసుకున్నట్టుగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని, ఒక్కరోజైనా వాళ్ళు ఆనందంగా ఉంచాలనేది భూమి లక్ష్యం. కాబట్టి అందుకోసం నేను ప్రతి సంవత్సరం, లాస్ట్ ఇయర్ కూడా ఈ వృద్ధాశ్రమంలో చేసుకున్నాం, ఈ సంవత్సరం కూడా ఇక్కడే చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఎక్కడైనా సరే ఒక అనాథ బాలలో కానీ వృద్ధాశ్రమం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సేఫ్గా దివాళీ చేసుకోండి. కాటన్ డ్రెస్సెస్ యూజ్ చేస్తూనండి. ఇక్కడ మేము భూమి ఫౌండేషన్ వాళ్ళం ఇక్కడ వృద్ధులతో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వృద్ధులతో ఎందుకు చేసుకుంటామంటే వాళ్ళందరూ ఉన్నా కానీ ఎవరు లేక ఒక్కళ్ళే ఉండే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని వచ్చి ఆనందపరుస్తామని చెప్పి మా ఆలోచన. అలాగే దేశం కూడా అలాగే ఈ ఇయర్ కూడా దివాళీ సెలబ్రేషన్స్ ఓల్డ్ ఏజ్ హోమ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దాని కొరకు నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. లాస్ట్ ఇయర్ వి సెలబ్రేటెడ్ ది సేమ్ ఫంక్షన్ ఇలాగే జరిగింది. అప్పుడు మేము వాళ్ళ కళ్ళల్లో కొంచెం ఆనందం అవన్నీ చూసాం. సో ఈ ఇయర్ కూడా ఇంకా రెట్టింపు ఆనందం కోసం వీఆర్ ట్రయింగ్ టు సెలబ్రేట్ సంథింగ్ న్యూ. కాకపోతే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన తేజ మిస్ అయింది. సో మాకన్నా వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే బాగా చేస్తామని. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆప్సా ఆధ్వర్యంలో నవంబర్ 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు ఆప్సా రాష్ట్ర కోశాధికారి పర్వతరెడ్డి కిషోర్ తెలిపారు. ఒంగోలులోని డిఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు.
జిల్లాలో అర్హులైన వారందరికీ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ తెలిపారు. పెండింగ్లో ఉన్న గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయాలని అధికారులను డాక్టర్ హరి జవహర్ లాల్ ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో మనకు దీపం పథకం కింద సుమారు 2,25,000 మంది కుటుంబాలు గుర్తించడం జరిగింది. అందులో ఇప్పటివరకు 48,000 కుటుంబాలకి గ్రౌండింగ్ చేయడం జరిగింది. మిగతా అన్ని కుటుంబాలకి కూడా గ్రౌండింగ్ చేయడానికి ఏజెన్సీల వారీగా హెచ్పిసిఎల్ వారితోనూ బీపీసీఎల్ వారితోనూ ఐఓసిఎల్ ఏజెన్సీ అందరితో కూడా ఇవాళ సమావేశం జరిపాము. అందరూ కూడా సుముఖంగా ఉన్నారు. మరి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అర్హత కలిగినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, బీపీఎల్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 1వ తారీఖున మన జిల్లాకి రానున్నారు. ఆ సందర్భంగా మరి సుమారు 5,000 గ్యాస్ కనెక్షన్స్ ఉజ్వల కింద ఇక్కడ మనం గ్రౌండింగ్కి ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే మొట్టమొదటిసారిగా కొప్పోలు గ్రామాన్ని, ఈ కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి గ్రామాన్ని మరి స్మోక్లెస్ విలేజ్ కింద డిక్లేర్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే పద్ధతిన ఇంకొక రాబోయే 6 నుంచి 8 నెలల లోపల ఎంటైర్ రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాని స్మోక్లెస్ జిల్లాగా ప్రకటించాలనేటటువంటి ఉద్దేశంతో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో కసరత్తు చేయడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే మిగతా ఈ గ్యాస్ ఏజెన్సీస్ వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సమాయత్తం చేసి మరి ఏర్పాట్లు చేసుకుంటున్నాము. దయచేసి ఈ విషయాన్ని, ఈ యొక్క గొప్ప అవకాశాన్ని, రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరూ ఉపయోగించుకోవాలని, వినియోగించుకోవాలని, ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క దీపం పథకాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి అందరి ఇంట వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్, జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని, జిల్లా ఎస్పీ సీఎం త్రివిక్రమ వర్మ, పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, శాసన మండలి సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్, డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా కాసిం, ఏఎస్పీ రామానాయక్, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి కమ్మ శ్రీనివాసరావు, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, సత్య కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ షాహుల్ హమీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ ముత్తుముల అశోక్ రెడ్డి, సూపర్ బజార్ చైర్మన్ తాత ప్రసాద్, డైరీ చైర్మన్ చెల్లా శ్రీనివాసరావు, ఇంకా పలువురు ప్రముఖులు జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకాశం ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు. ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే మంత్రంలా భావించకూడదని లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. ఎంసీఏ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు బాధ్యతను కేంద్రం తీసుకోవటం మంచిదేనన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు అధ్వాన్నంగా తయారయ్యాయని విమర్శించారు. ప్రతి సంవత్సరం 19,000 కోట్లు పాఠశాలలపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్నా విద్యా ప్రమాణాలు మెరుగుపడలేదని విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులు లంచాలు తీసుకోవటం ఇంకా మానుకోలేదని అన్నారు. పలు విషయాలు లోక్సత్తా జాతీయ అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పనులు సకాలంలో జరగక జనం విపరీతమైన ఎదుంపులకు గురవుతున్నారు. మాకు లంచం లేకుండా పాస్బుక్ వచ్చిందని ఒక్కళ్ళు చెప్పగలరా? మీరు చెప్పండి నాకు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏమిటంటే, కాబట్టి వెంటనే ఈ చట్టం తీసుకురండి. వెంటనే మీరు ఆ చట్టాన్ని పాస్ చేయించి జనవరి 1 నుంచైనా కొత్త సంవత్సరం కానుకగా 2017 సంవత్సరం కానుకగా ఆనాటి నుంచి అమలయ్యేలా దీన్ని ఏర్పాటు చేయాల్సిందని కోరుతున్నాం. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లల మీద, గవర్నమెంట్ స్కూళ్ళు కావచ్చు లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ డబ్బులతో నడిచే ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి, మీకు తెలుసు.
ప్రైవేట్ యాజమాన్యమైనా కూడా జీతభత్యాలు ఇచ్చేది గవర్నమెంటే. ఈ రెండు కలిపితే మొత్తం దగ్గర 42 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలు అంటే నిరుపేద పిల్లలు. మీకు దాదాపుగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాస్త కోస్త డబ్బు ఉన్నవాళ్ళు, కాస్త తల్లిదండ్రులకు అవకాశం ఉన్నవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉండే దాదాపు అరుదు, లేరని చెప్పచ్చు మనం. అక్కడ ఇంకా మిగిలి ఉన్నారని చెప్పంటే అత్యంత పేదరికంలో ఉన్న పిల్లలు. కాబట్టి మన రాష్ట్రానికి ఎన్ని వీలుంటే అన్ని సాధించుకోవాలి, కానీ ప్రత్యేక ప్రతిపత్తిని మంత్రంగా భావించకూడదు. ఒకటి, హైదరాబాద్ కోల్పోయిన కారణంగా రెవెన్యూ లోటు ఏదైతే ఉందో ఆ లోటు భర్తీ అయిపోతుంది. గతంలో ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలకి ఆ రెవెన్యూ లోటుని కేంద్రం భర్తీ చేస్తూ వచ్చింది. కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తి అన్నాను. ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం నివేదిక తర్వాత ఆ లోటుని భర్తీ చేసేస్తున్నాను. ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నా లేకపోయినా మనకి, పశ్చిమ బెంగాల్కి, ఈ 3 రాష్ట్రాలు ప్రత్యేక ప్రతిపత్తి లేకపోయినా కూడా వాటికి కూడా భర్తీ చేశారు. ప్రత్యేక ప్రతిపత్తి పేరుతో పోలవరం ప్రాజెక్టు ఢిల్లీయే భరించి దాన్ని చేపడితే రాష్ట్ర సమగ్ర వనరుల వినియోగం పనికొస్తుందని చెప్పని దానికి వాళ్ళు అంగీకరించారు. కాకపోతే పని ఆలస్యంగా జరుగుతోంది. మౌలిక సదుపాయాల కోసం వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేకంగా నిధులు, కొత్త పరిశ్రమలకు గనక పన్ను రాయితీలు వచ్చినట్టయితే పెట్టుబడులు బాగా వస్తే మన పిల్లలకు ఉపాధి వస్తుంది అదనంగా అని చెప్పాను. ఎందుకంటే గతంలో అలాంటిది కేవలం ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలకు దానికి సంబంధం లేకపోయినా కూడా ఆ రాయితీలన్నీ ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చారు. ప్రతి రాజకీయంగా చూడబోకండి, ప్రతి ఓట్లు, ప్రతి జనాన్ని బురుడి కొట్టడం అనుకోబోకండి. జనాన్ని కొంతైనా చేద్దాం. వాళ్ళ పన్నుల డబ్బు వాళ్ళు కడుతున్నారు జనం. ఆ పన్నులకు ప్రతిఫలం కావాలి, కొన్ని సేవలను అందాలి, చదువు అందాలి, ఎక్కడ పనులు అక్కడ కావాలి. ఈ 3 కూడా ఈ 2 నెలల్లోనే ఏర్పాటు చేసి అక్టోబర్ అయిపోవచ్చింది. దీపావళికి చేయలేరు. దీపావళికి సంకల్పాన్ని ప్రకటించి మీరు జనవరి 1 గల కొత్త సంవత్సరానికి కానుకగా ప్రజలకు ఇస్తే నిజమైన గొప్ప కానుకోతుంది. నేను స్వయంగా చంద్రబాబు నాయుడు దగ్గర అభినందిస్తాను. నరకాసుర వధతో దీపావళి పండుగ జరుపుకుంటాం. ఆ పురాణ గాథను గత 100 సంవత్సరాలుగా ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఒంగోలు కళాకారులు. తూర్పుపాలెం యువజన మిత్రమండలి వారి ఆధ్వర్యంలో క్రొత్తపట్నం బస్టాండ్ వద్ద 1902 సంవత్సరం నుంచి నరకాసుర, కృష్ణ, సత్యభామ యుద్ధ సన్నివేశాలు ప్రదర్శిస్తూ ప్రజలకు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి అలరించింది. పౌరాణిక పద్యాలు ఆకట్టుకున్నాయి. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తూర్పుపాలెం యువజన మిత్రమండలిని పలువురు అభినందించారు. దాదాపుగా నేను 10-12 సంవత్సరాల నుంచి మాన్యపల్లి గారిని కృష్ణ వేషం వేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరం నరకాసుర వధ నాటకం జరుగుతుంది. ఈ నాటకంలో కృష్ణ పాత్రధారులు, నరకాసురుడు. ఈ దీపావళి నరక చతుర్దశి రోజు ఇదే విధంగా చేసుకుంది 1902లో స్థాపించబడి ఈనాటికి 114 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి విజయవంతంగా ఏ సంవత్సరం కూడా ఆపకుండా ప్రతి సంవత్సరం అనేక ఒడిదుడుకులు వచ్చినా కూడా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటూ ఈ రోజు వరకు ఇదే విధంగా చేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా ప్రజల యొక్క సహకారంతో, తూర్పుపాలెం యువజన మిత్రమండలి వారి సహకారంతో ఈ విధంగా చేస్తామని ఆశిస్తున్నాను. మిత్రమండలి సమాఖ్య వారు నిర్వహిస్తున్నటువంటి ఈ దీపావళి పండుగ సందర్భం ఇప్పటికి 114 సంవత్సరాల నుంచి ఆపాల గోపాలను మిన్నమించే
ప్రతి ఇంటికి ధర్మ ప్రచారాన్ని చేరువ చేయాలని సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె శ్యాంప్రసాద్ అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. హిందూ ధర్మం విశ్వజనీనమైనదని చెప్పారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, సమరసత సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, కృష్ణసాయి గ్రానైట్స్ చైర్మన్ సిద్ధ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్వశాంతంతో ఉండాలి అని చెప్పి ఆకాంక్షించేటటువంటి ఈ విశాల కలిగినటువంటి ఈ సంస్కృతి, ఈ ధర్మంలో మరి ఎందుకు దీన్ని విడనాడి పెడుతున్నారో అని చెప్పి మనం ఆలోచించినప్పుడు దురదృష్టవశాత్తు ఈ దేశంలో మరి వర్ణ వ్యవస్థ అది ఆ రోజు ఉన్నటువంటి సమాజానికి అనుగుణంగా అది ఆ రోజు మనుగడ సాగించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఆ వర్ణ వ్యవస్థకి ఒక్క భాష్యాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు ఈ సమాజంలో ఇద్దరు భార్యలు కలిగి ఉంటాం, ముగ్గురు భార్యలు కలిగి ఉంటాం, 10 మంది భార్యలు కలిగి ఉంటాం, తప్పు కాదు. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి సమాజ ధర్మం అది అట్లా అనేది మనకు తెలుసు. అవంతా అడగలేకపోతున్నాయి. ఎవరు మొత్తం వాళ్ళు గొప్పది, కానీ అందరికంటే కూడా ధర్మం రచించి రక్షణ హిందూ ధర్మం ప్రచారం ఉంటే అది తప్పకుండా మనము జీవనం శైలి అయితేనేది, నడవడిక అయితేది, గౌరవం అయితేది అన్నీ కూడా దాని మీద ఆధారపడుతుంది. ఎప్పుడైతే దేవుడిని విస్మరిస్తారో వాళ్ళు ఇప్పుడు చూస్తున్నాం, చాలా మంది కూడా ఇలా బాధపడుతున్నారు. తిరిగి ఇప్పుడు అందరిలో భక్తి భావం పెరుగుతా ఉంది. పెరిగిన ఆ భక్తి భావన పెరుగుతున్నప్పుడు కొన్ని మతాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దాని వైపు వాళ్ళు గమనించేదానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. షోటోకాన్ ఇండియన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో నిర్వహించిన సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో ఒంగోలులోని శివాని పబ్లిక్ స్కూల్ విద్యార్థిని సిహెచ్ మహాలక్ష్మి కాంస్య పథకాన్ని సాధించింది. ఈ సందర్భంగా విజేత మహాలక్ష్మిని పాఠశాల కరస్పాండెంట్ ఎన్ నాగేశ్వరరావు మరియు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. వ్యవస్థలో మార్పు రావాలంటే ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఓటర్లకు డబ్బులు పంచకుండా గెలవాలని లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. ఎన్నికల సంస్కరణలు, ధన ప్రవాహం అనే అంశంపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మండపంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శాసనసభ్యుడు గెలవడానికి సుమారు 25 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని అన్నారు. అలాగే ఎంపీగా గెలవడానికి 40 నుండి 50 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. భారతదేశంలో ఈ వ్యవస్థ నడుస్తున్నందుకు సిగ్గుగా ఉందన్నారు. ఆంధ్ర, తెలంగాణలలో డబ్బు ప్రభావం విపరీతంగా ఉందని చెప్పారు. ధన ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని, నీతి నిజాయితీ గల వ్యక్తులు, మంచివారిని పోటీకి నిలబెట్టాలని రాజకీయ పార్టీలకు హితవు పలికారు. ఈ సదస్సులో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ, సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సుపరిపాలన వేదిక నాయకులు టి గోపాల్ రెడ్డి, లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బి బాబ్జీ, విశ్వనాథం, సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. కానీ నేను ఇప్పుడు ఒక 20% ఈ టికెట్ మర్చిపోండి, ఆర్టీలు మర్చిపోండి, వ్యతిరేకం తెలుసు. మనం కూడా వ్యతిరేకం కాదు, ఏమైనా కూడా మనం ఆలోచించాలి. అదేనా సామాన్యంగా ఆలోచించాలి. ఎందుకంటే మనకి సామాన్యుడికి జీవిత అవసరాలు లేవు, వాడి కష్టాలు మనకి లేవు. వాడు ఆ రోజు జీవన పోరాటంలో ప్రతిరోజు చచ్చిపోతాడు. ఎక్కడ జ్వరం వస్తే డాక్టర్ ఎక్కడ,
రేపొద్దున ఎదిగి వస్తే వాడికి ఆ ఉపాధి ఎక్కడ, రోజు బతుకు పోరాటం అలసిపోతున్నాడు. వాడి దృష్టికోణం నుంచి మనం మారాలి. దీనికి కూడా పరిష్కారాలు ఆశించి వస్తాయి. ఎందుకంటే రాజకీయంలో ఉన్న వాళ్ళంతా దుర్మార్గం కాబట్టి ఓట్లు కొంటున్నారు, పన్నెండు వాళ్ళంతా పవిత్రులు కాబట్టి పండడం లేదు అని మనం అనుకుంటే పరిష్కారం కాదు, వేస్ట్ కదా. మొట్టమొదటి అసలు ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీల పేరుతో ఈ సమాజం ఏం జరుగుతుందో కొంచెం లోతుగా పైపైన కాదు. నాకు తెలిసి ప్రపంచంలో మరే దేశంలో రాజకీయం అనే పేరుతో ఈ దేశంలో పడ్డంత కష్టం లేదు. ఈ భాష మీరు సాధారణ రాజకీయ పార్టీలు దిద్దుకోవడం మీరు ఉంటారు, కానీ రాజకీయ పేరుతో ఎంత కష్టం, ఎంత శ్రమ, ఎంత ఓపిక, ఎంత ఖర్చు ఉన్నది మనం ఖర్చుకోవాలి. మళ్ళీ ఇవి కాకుండా వేరే పార్టీలో ఉన్న నాయకులను కొనడానికి ₹1,00,00,000 పెట్టింది. దరిదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక నియోజకవర్గానికి. అంటే ఈరోజు ఓటర్ కూడా కొనుగోలు వస్తువులు మాట్లాడితే నిత్యావసర వస్తువులుగా మాట్లాడారు. ఓటర్ కూడా రెండు పార్టీలుగా డబ్బులు తీసుకున్నారు, కానీ అతను ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీలో వచ్చింది. ఈరోజు డబ్బు లేకుండా ఏ పార్టీలో రాజకీయాలు చేయగలరా? లేదా డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి ఇష్టపడుతున్నారా? లేదా డబ్బు తీసుకోకుండా ఓటేయమని ఏ నాయకుడైనా చెప్పేవాడు ఉన్నారా? ఇదంతా కూడా ఈ ప్రజాస్వామ్యానికి అన్నాచార్య గుంటూరి మొట్టమొదటిసారిగా ఢిల్లీలో డబ్బు లేకుండా, ధన ప్రభావం లేకుండా ఒక సాధారణ వ్యక్తి, సాధారణ ఉద్యోగస్తుడే, రిటైర్డ్ ఉద్యోగస్తుడు కేజ్రీవాల్ ఆయన కుమారుగా ఎలక్షన్స్ లో ప్రచారం చేసి వాళ్ళు మోటివేట్ చేసి ఉద్యోగాన్ని రాజీనామా చేసి నేను లోక్సత్తా ఉద్యోగ సంస్థ నుంచి పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత 2009లో నేను విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. మనం 2014లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. నార్త్ నియోజకవర్గంలో ఇప్పుడు గెలిచిన అభ్యర్థి 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆయన మీద ఓడిపోయిన రెండో అభ్యర్థి 19 కోట్లు ఖర్చు పెట్టాడు. అప్పుడు దేశం కేంద్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెరో 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మీకు తెలుసు, మనం లోక్సత్తా పార్టీ నుంచి ఖర్చు పెట్టగలమో ఖర్చు పెట్టలేమో మనకు కెపాసిటీ అంటే మీకు తెలుసు. అయినా ప్రవాస భారతీయులు పోకూరి రామకృష్ణ కుమార్తె సాయి శృతి పుట్టినరోజు సందర్భంగా గుర్రం జాషువా కాలనీలోని పేద విద్యార్థులకు బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, తన్నీరు సురేష్, సిపిఎం నాయకులు జి రమేష్, వి నారాయణ, ఆనెం ఇస్రాయేల్, రాపూరి ప్రసన్నకుమార్, ఆనెం మరియమ్మ, తిరుమలశెట్టి కుమారి, రాపూరి నాగమణి, గోలి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా పోకూరి సాయి శృతి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు ఇక్కడ ఉన్న పేద విద్యార్థులందరికీ బట్టలు, మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా పేదల నివసించే కాలనీలో ఈ విధమైన సహాయ సహకారాలు పార్టీ ఆధ్వర్యంలో మేము అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ విద్యార్థులని చదువుకునే పిల్లలందరికీ దీపావళి సందర్భంగా కొత్త బట్టలు ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఈ పేదలు నివసించే దేశంలో పుట్టి చిన్న పల్లెటూరులో పుట్టి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ సమాజ సేవ కోసం కూడా కొంత మనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ క్రమంలో సుమారు ఒక 60-70 మంది ఆడపిల్లలకి బట్టలు ఇవ్వటం జరిగింది. అలాగే రాబోయే కాలంలో కావాల్సినటువంటి చదువు కావాల్సినటువంటి సౌకర్యాలు ఇంకా ఏమైనా అవసరమైతే వాటిని గుర్తించి పట్టణ కమిటీ తరఫున సహాయం చేయమని చెప్పడం చాలా మంచి విషయము. అమెరికాలో ఉన్న భారతదేశంలో ఉన్న పిల్లలకి, పేద పిల్లలకి సహాయపడటం చెప్పడం అనే విషయాన్ని మేము సిపిఎం పార్టీగా అభినందిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని సుబ్బారావు గారు, సురేష్ గారు వాళ్ళు అనేక ఇట్లాంటి సహాయాలు చేపిస్తా ఉన్నారు. గతంలో కూడా చైతన్య కాలనీలో కూడా ఇదే విధంగా చేశారు. దీన్ని చేసి సహకరించినందుకు వాళ్ళ బంధువులకి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి దీన్ని చట్టాలు పక్కాగా ఉన్నా కొంతమంది అవినీతి రెవెన్యూ అధికారులు సంపన్నులకు అమ్ముడుపోయి దళితుల భూములను అక్రమంగా బదలాయిస్తున్నారని మాల మహాసభ జిల్లా అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు విమర్శించారు. సింగరాయకొండ తహసీల్దార్
దావూద్ హుస్సేన్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరాయికొండ మండలం కనువల్లలోని మన్నం కృపారావుకి చెందిన 5.79 ఎకరాల భూమిని అక్కడి తహసీల్దార్ దావూద్ హుస్సేన్, కలిదిండి సుగుణ కొన్నట్లు రికార్డులు సృష్టించి 1B అడంగల్ పాస్ పుస్తకాలను తారుమారు చేసి ఆన్లైన్లో వేరే పేరు ఎక్కించారని విమర్శించారు. ఈ విషయమై తహసీల్దార్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జి వినోద్ కుమార్, డి వంశీ వివేక్, ఎం సరోజినమ్మ, కృష్ణారావు, కె అనిల్, జి గోపి పాల్గొన్నారు. అమ్మిన తర్వాత 2015 సంవత్సరంలో మా భూమి 1B అడంగలు పాస్ పుస్తకాలు అవన్నీ మన్నం కృపారావు పేరు మీద ఉన్నాయి. అదేమని ప్రశ్నిస్తే బాధితులు మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని చెప్పి ఎంఆర్ఓ గారు బెదిరిస్తున్నారు. ఎంఆర్ఓ గారిపై మేము ఎన్నోసార్లు కలెక్టర్ సీసీ క్యాంప్ ఆఫీసులో బాధితులైన మన్నం కృపారావు వాళ్ళ తల్లి సరోజినీ దేవి ఎన్నోసార్లు వెళ్లి అర్జీ ఇవ్వడానికి వెళ్తే అర్జీని స్వీకరించి డస్ట్బిన్లో దాఖలు చేయని పరిస్థితులు చాలా ఉన్నాయి. మేము బడుగు బలహీన వర్గాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న లక్ష్యంతోనే బహుజన రాజ్యం పార్టీ స్థాపించామని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నక్కల వీరాంజనేయులు తెలిపారు. పార్టీ జెండాను బీసీ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షుడు విజిఆర్ నారగోని ఆవిష్కరించారు. అంబేద్కర్ భవనంలో జరిగిన బహుజన రాజ్యం పార్టీ ఆవిర్భావ సదస్సులో పలువురు వక్తలు ప్రసంగిస్తూ దళితులు, బీసీలు, ముస్లింలు, నిరుపేదలందరూ ఐక్యంగా ఉండి బహుజన రాజ్యం పార్టీని బలపరిస్తే రానున్న రోజుల్లో అధికారం సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పేర్ల ఆరోగ్యరావు, ఎస్కే కాసిం, ప్రజావేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి యేసురత్నం, బీఆర్పీ జిల్లా అధ్యక్షులు బందెల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాటి లక్ష్యం, ఆ పార్టీ లక్ష్యం, ఆ ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో మనమంటూ ఈ ఎస్సీలు, బీసీలు, ముస్లింలు, మైనారిటీలు, పేదలు కూడా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టలేరు, వాళ్ళేదే అన్నట్టు మనల్ని అణిచివేస్తున్నారు, హీనంగా జరుగుతున్నారు. మనం ఆ పార్టీకి భవిష్యత్తులో ఓటు చేస్తే మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ఆ పార్టీకి మొత్తము ఆ పార్టీకి వెనక కార్పొరేట్ శక్తులుండి అధికారాన్ని చలాయిస్తున్నారు. ఆ కార్పొరేట్ శక్తులు రిజర్వేషన్ వ్యతిరేకం. బట్టి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే లక్ష్యంతో పనిచేస్తుంది కాబట్టి మహాకూటమిలో భాగంగా ఉంటుంది. ఎక్కడికక్కడ మరి ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి అన్ని పార్టీలు కూడా అగ్రకులాల యొక్క పెత్తనంతో అగ్రకులాల యొక్క అనేక రకాలుగా వాళ్ళకు అండగా ఉన్నటువంటి పార్టీలుగా ఉన్నాయి. ఈ పార్టీల కింద ఓట్లేసేదంతా కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు. కానీ అధికారంలోకి వచ్చేదంతా కూడా అగ్రవర్ణాల వాళ్ళు. మరి కొత్త రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి పరిపాలనలో కానీ ప్రభుత్వ నిర్ణయాల్లో కానీ బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యమే లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజకీయ బానిసలుగా కొనసాగుతున్నారు. మరి బీసీల రిజర్వేషన్లను కూడా తెలుగుదేశం పార్టీ పెంచకుండా మరి గతంలో 25% ఉన్నదాన్ని 44% పెంచాలని ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నారు. కానీ దాన్ని గురించి ఆలోచించకుండా ఆర్థికంగా అభివృద్ధి. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నవంబర్ 1న ఒంగోలు వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏర్పాట్లు పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. అర్హులైన వారందరికీ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తాం. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ వెల్లడి.
వ్యవస్థలో మార్పు రావాలంటే ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఓటర్లకు డబ్బులు పంచకుండా గెలవాలని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ సూచన. సత్య న్యూస్లో నేటి మాట. ఒక దీపాన్ని మరో దీపం వెలిగిస్తుంది. అంత మాత్రం చేత మొదటి దీపం వెలుగు తగ్గిపోదు. అలాగే ఇతరులకు బోధించే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.